సరే స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా? నేను అడిగినప్పుడు మీరు ఎలా చెప్పాలి? అందరూ అందరూ మళ్ళీ మూడో రోజు పాఠం పేరు సాత్వికుడు. మత్తయి వార్త 5:5 సాత్వికుల ధన్యులు వారు భూలోకంలో స్వతంత్రించును. మూడో రోజు పాఠం పేరు సాత్వికుడు ధన్యులు. మూడో రోజు కన్నడ వాక్యం సాత్వికులు ధన్యులు వాళ్ళు భూలోకమును సృష్టించాడు. మత్తయి సువార్త 5:5 సాత్వికులు ధన్యులు వారు భూలోకమును మూడో రోజు పాఠం పేరు సాత్వికులు ధన్యులు. అజిత్ కుమార్. మూడో రోజు కంఠవాక్యము మత్తయి సువార్త 5:5 వచనము సాత్వికులు ధన్యులు వాడు భూమిలో సంతరించుకున్నారు. మూడో రోజు కన్నడ వాక్యం మత్తయి సువార్త 5:5 వచనం సాత్వికుల ధన్యులు వారి భూలోకాన్ని సంతరించుకున్నారు. మత్తయి సువార్త 5వ వచనం 5వ అధ్యాయం 5వ వచనము సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకున్నారు. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకున్నారు. మత్తయి సువార్త 5వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం ఆత్మ ధన్యులు
దుఃఖపడేవారు ధన్యులు. 6 ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకుంటారు. 3 రోజులు సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకుంటారు. 3వ రోజు పండుగ వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకొందురు. మత్తయి సువార్త 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకొందురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకొందురు. 3వ రోజు మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకొందురు. 3వ రోజు మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకొందురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకొందురు. 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మొదటి రోజు పండుగ వాక్యం మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై నిన్నైన వారు ధన్యులు, వారిది. మత్తయి సువార్త పండుగ వాక్యం 2వ రోజు మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనం. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త కంటక వాక్యం 3వ రోజు మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకొందురు. ఆత్మ మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. 5వ అధ్యాయం 3వ వచనం. దేవుని వాక్యములో పరలోక రాజ్యం వారిది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. 3వ రోజు మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, భూలోక రాజ్యంలో వారు స్వతంత్రించబడుదురు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి 2వ రోజు కంటక వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. 3వ రోజు కంటక వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వాతంత్రించుకొందురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకొందురు. రోజు వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. 2వ రోజు కంటక వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. 3వ రోజు కంటక వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకొందురు. క్లాప్స్ కొట్టాలి.
ప్రతిరోజు కంటిన వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 2వ రోజు కంటిన వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. 3వ రోజు కంటిన వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు నిలువను స్వతంత్రించబడుదురు. ఒక్కసారి బాయ్స్ చూపించాలి. నెంబర్ 3 ఫింగర్స్ చూపించాలి. థర్డ్ ఫింగర్ 3 ఫింగర్స్ చూపించాలి. ఈరోజు థర్డ్ డే, రేపు 4. సో రేపు కూడా 4 దగ్గర వచ్చేసేయాలి. ఈరోజు కొంచెం చక్కగా నీట్గానే వచ్చారు కొంచెం త్వరగా. సో రేపు కూడా త్వరగా రావాలి. ఎన్నింటికి? 4. ఎన్ని డేస్ ఉంటుంది ఈ చిల్డ్రన్స్ మీటింగ్? 5 డేస్. వెరీ గుడ్. ఈరోజు లెసన్ పేరు ఏంటి? సాత్వికులు. ఇక్కడ ఎవరు సాత్వికులు? హన్నా గారు. ఎవరు? హన్నా గారు సాత్వికులు. కాబట్టి సాత్వికులు అని అంటే దేవుణ్ణి లోబడినటువంటి వారు, దేవుని యందు విధేయమైనటువంటి వారిని సాత్వికులు అంటారు. సో హన్నాకి పుట్టిన కొడుకు పేరు చెప్తారా? వెరీ గుడ్. సో అందరూ మోకరించి చేతులు జడించి కళ్ళు మూసుకుంటే లాస్ట్ ప్రేయర్ చేస్తారు. అందరు కళ్ళు మూసేయాలి, ఎవరు మాట్లాడదు. అందరు కళ్ళు మూసేయాలి. ఉన్నాయా? ఎవరెవరికి ఉన్నాయి? చేతులు ఎత్తండి. చేతులు ఎత్తని వాళ్ళకి మోకాలు లేవని అర్థం. ఉన్నాయా మీ అందరికి? మరి ఎలా మోకరించాలి? ఒకళ్ళేమో కింద కూర్చుంటున్నారు, ఒకళ్ళేమో చేతులు ఆడించట్లేదు. ఇలా మోకరించాలి అందరికి. మీరు ఇలా మోకరిస్తున్నారు, ఇలా మోకరించండి అందరూ. నేను మోకరించినట్లే అందరూ చేతులు జోడించండి, కళ్ళు మూసేయండి. అందరూ చేతులు జోడించాలి, కళ్ళు మూసేయాలి. ఇంకెవరు మోకరించలేదు? నేను ఎలా మోకరించానో అలాగే మోకరించాను. అందరూ కళ్ళు మూసేయండి. ఇంకా కళ్ళు ఎవ్వరు తెరవకూడదు. కళ్ళు మూయాలి, చేతులు జోడించేసేయాలి, కళ్ళు మూయాలి. అందరూ కరెక్ట్గా ఉంటేనే నేను ప్రేయర్ స్టార్ట్ చేస్తాను. అప్పటిదాకా ఇలాగే నుంచోబెడతాం. లాస్ట్ సీనియర్స్ చేతులు జాడించాలి. అంత పెద్ద సీనియర్స్ అయిపోయారా? చేతులు జాడించాలి, కళ్ళు మూసేయాలి. ఇంకా కళ్ళు మూయట్లా. మీరందరూ చేస్తే నేను స్టార్ట్ చేస్తాను. ఇంకా కళ్ళు మూయట్లా కొంతమంది. కళ్ళు మూయాలి. పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడినటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఆయన ఎంతో మంది ప్రభావ ఈ రోజు చూడకుండా కానీ నశించుకోవచ్చుండగా ఆయన మీరు మమ్మల్ని నాకు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు వచ్చినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రోజునైనా ఎందుకంటే అందరం ఎక్కడ కూడి ఉన్నామో మీరు ఎరిగి ఉన్నారు ప్రభావ తండ్రి. ఈ రోజునైనా ఇలాగ ప్రభావ వివిఎస్ లాగా తండ్రి నైనా ఇది 3వ రోజు తండ్రి మీ చేతుల మీదగానైనా సవ్యంగా 3వ రోజు పూర్తయింది ప్రభా. కేవలం మీ కృప వలన ఇదంతా జరిగి ఉన్నది తండ్రి. చిన్న బిడ్డలు ప్రభా ఎంతో ఆసక్తిగా వచ్చినారైనా నీ యొక్క మాటలు వింటారు ప్రభా. ఎంతో ఆసక్తి బిడ్డలు చెందుతున్నారు తండ్రి. మీరు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానం బట్టి వందనాలు తండ్రి. మీరు చదువులోను ఆట పాటల్లోనూ నీవే తోడుగా ముందుకు నడిపించండి ప్రభా. ఈ అమ్మ నాన్న చేతి కష్టార్జితాన్ని మీరు దీవించి మరింతగా ఆశీర్వదించమని కోరుచున్నాం ప్రభా. అలాగే తండ్రి రేపు 4వ రోజునైనా తండ్రి మీ చేతుల మీదుగా నేను ఆదరించేంత వరకు నీవే జరిగించమని కోరుకుంటాను. బిడ్డల ప్రయాణమైన గృహానికి వెళ్ళుచుండగా నీవే క్షేమాన్ని దయచేయమని కోరుకుంటాను. నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాలు చెందుకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి